చిక్రీ పాటకి మీరు కూడా కొన్ని పదాలు జోడించినట్టు అనిపిస్తుంది. చిక్రీ పాట గాని, లేదు 'రై సార్. రై రారా' గాని. లేదు సార్. మీరు మీలో ఒక లిరిసిస్ట్ ఏమైనా బయటకొచ్చాడా ఆ 2 పాటలకు సార్. అయ్యో! సంబంధించి? అంత లేదు సార్. ఆళ్ళు రాస్తే సార్ ఇంకో ఆప్షన్ అంటానేమో గానండి. అది రాస్తే లిరిక్స్ చాలా ఇష్టమండి నాకు. సేమ్ టైము నాకు రాసేంత కేపబిలిటీ లేదండి. ఏదో చిన్న ఐడియా సరే ఈ లిరిక్ మీద ఏమైనా చెప్తే బావుంటదేమో అని. అంటే వచ్చేప్పుడు చంద్రుల్లో మొక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. అంటే ఒక ఈ ఈడు పెద్దిగాడు ఎలా అంటాడు మొరటి నా కొడుకండి. మా అమ్మాయిని మల్లె పూలతోని గట్టా ఆ పాట పాడినప్పుడు కూడా తిడతాడు అమ్మాయిని. దీని అక్క అని. నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క అంటాడు తప్ప నేనంతా చాలా స్మూత్‌గా నిద్రలోపోతున్నాను. అట్లా కాదుగా అలాంటి అంటే చాలా రాడికల్‌గా రాయండి సార్. అమ్మాయిని చూసి ఆ ముక్కు పై పెట్టి కోపం తొక్కేసావు ముక్కే రంధ్రం చింతాకులో ఉందే పదం చిరాకులే. అంటే నేనేమనుకున్నానంటే అండి ఒక 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 బండ నా కొడుకు ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎలా పొగుడుతాడు? ఆడికొచ్చిన భాషలో. అదేండి. ఏం బుక్కావో అందాలో ఒళ్ళంతా వంకీలు, నీ మొత్తే తాగిందా తాటికల్లు. తాటికల్లుకి మనం తాగితే తాటికల్లు కిక్కొస్తది. అసలు నిన్నే తాగి ఉంటది తాటికల్లుకి అందుకే అంత కిక్కొచ్చిందని అలాంటి పదాలేసి రాయండి సార్ కొద్దిగా అంటే, బాలాజీ గారు చాలా రాశారండి పాట. చిక్రీ అనే పదం కూడా ఎలా పుట్టిందది? ఆ చికిరి రెహమాన్ సార్ అది. రెహమాన్ ఆ! గారు. రెహమాన్ సార్ అండి. ఇచ్చినప్పుడు ఆ ట్యూన్ ఇచ్చాను చూడండి చికిరి, 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 చికిరి అప్పుడు నేను దాన్ని స్టోరీలో తీసుకొచ్చాను సార్. ఆ! సార్. ఆ క్రెడిట్ అంతా రెహమాన్ సార్. ఇప్పుడు ఐటెమ్ పాట అనగానే మళ్ళీ అక్కడ కూడా ఒక హుక్ లైన్ ఏదో కావాలని చెప్పేసి తాపత్రయపడుతుంటారు కదా! అవునండి. అవును. ఈ సినిమాలో కూడా అలాంటి హుక్ ఏమైనా ఉందా ఐటెమ్ పాట? ఉంది సార్. అది సూపర్. ఆ మూవ్‌మెంట్ వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతదండి. ఆ ఐటెమ్ సాంగ్ హుక్ భలే కుదిరింది సార్. హిందీలో అంత బాగా కుదిరిందండి. తెలుగులో కూడా అంత బాగా కుదిరింది. ఆయన హిందీలో హమ్ చేసి ఇచ్చారండి. హిందీలో ఇంక యాజ్ ఇట్ ఈజ్ మార్చకుండా హిందీలో యాజ్ ఇట్ ఈజ్ మన తెలుగులోకి అనంత్ శ్రీరామ్ గారు చాలా రాశారు. ఆ హుక్ లైన్ వచ్చినప్పుడు విజువల్ మూవ్‌మెంట్ వస్తది సార్ అలా. 'ఉప్పెన' సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒక ఎత్తు. సార్. 'ఉప్పెన' గురించి ఇంకా ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాం అంటే అక్కడక్కడ కూడా ఇప్పుడు కూడా 'ఉప్పెన' క్లైమాక్స్ గురించి మాట్లాడుతుంటారు. దాని గురించి మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా క్లైమాక్స్ ఇంపాక్ట్ అలాంటిది. ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ అంతే ఎమోషనల్‌గా ఉంటుందని చెప్పేసి చాలా 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 ప్రచారం జరుగుతుంది దీని వెనకాల. అంటే 'ఉప్పెన' రాడికల్ క్లైమాక్స్ అండి. దీ దీంట్లో క్లైమాక్స్ అంటే ఒక స్టార్ హీరో మీద ఇలాంటి క్లైమాక్స్ ఈ షాకింగ్ ఎలిమెంట్ ఒకటి ఉంటది సార్. అంటే దాని టైంలో చాలా ఎమోషనల్‌గా ఉంటదండి అది. అంటే అక్కడి నుంచి ఎమోషనల్ జర్నీ ఉంటది. అది పెద్దిగాడిని అక్కడి నుంచి పెద్దిగాడిని మర్చిపోవడం అన్నది చాలా కష్టమైన పనండి. చాలా ఎమోషన్ అయిపోతుంటాం. పెద్దిగాడు ఏడుస్తుంటే మనకి ఏడుపొస్తది. పెద్దిగాడు ట్రావెల్ ఆడు నిద్రలేని రాత్రులు గడుపుతుంటే అరే! పాపం రా అనిపిస్తది మనకి. సేమ్ టైము ఆడి సక్సెస్‌ని కూడా మనకి విజిల్ మూవ్‌మెంట్ కళ్ళు తుడుచుకుంటే విజిలేస్తాం. ఆడు రేజ్ అయినప్పుడు. సేమ్ టైము క్లైమాక్స్‌లో తీసుకునే డెసిషన్స్ కానియండి, ఆడు మాట్లాడే విధానం కానియండి. అంటే ఆడు ప్రయత్నం అంతా కూడా ఆ 45 మినిట్స్ సినిమాలో చాలా హోల్డ్ చేస్తదండి. అంటే చరణ్ గారు కనపడరండి అక్కడ. అక్కడ నుంచి పెద్ది క్యారెక్టరే. చాలా కమర్షియల్‌గా ఉంటదండి అది గూడా. కమర్షియల్ మీటర్‌లో ఉంటూ ఆర్గానిక్ బ్లెండ్ మాటింది. ఆ రెండే ఈ సినిమాకి చాలా బలమైనవి.